వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనువిద. హే ఎవ్రీవన్, సో వే టు కూర్గ్ అనమాట. సో అంటే మైసూర్ వెళ్తున్నాము. సో స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి మార్నింగ్ 8:30 కల్లా బయలుదేరాము. స్టార్ట్ అయ్యాము అండ్ తెలుగు సాంగ్స్ వింటున్నాము అనమాట. యాక్చువల్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్ టీచర్స్ వెళ్తున్నాము. అందరూ టీచర్సే అండ్ దట్టు ఇది ఉమెన్స్ ట్రిప్ అనమాట. సో రియలీ వి ఎంజాయ్డ్ ఏ లాట్. నిజంగా నేను వాళ్ళ టీచర్స్కి అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఇంత మెమరబుల్ ఒక డేని ఇచ్చినందుకు. అండ్ ఇది అనమాట మా గ్యాంగ్, పొట్టి గ్యాంగ్. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. లిటరలీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎలాగో అలా ఆఫ్టర్నూన్కి అంతా మేము కుశల్ నగర్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇది ఒక టిబెటన్ గోల్డెన్ టెంపుల్ అనమాట. లార్డ్ బుద్ధ ఉంటారు ఇక్కడ. సో గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. అందరూ టిబెటన్స్ ఉంటారు ఇక్కడ. సో నిజంగా నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడికి ఎంట్రీ టికెట్ ఉందా అంటే ఎంట్రీ టికెట్ ఏం లేదు. ఓకే, స్లీపర్స్కి ఏమో ఛార్జ్ చేస్తారు అంతే బయట పెట్టుకోవడానికి. అండ్ అక్కడ గోల్డెన్ టెంపుల్ నుంచి మేము నిసర్గధామకి వెళ్ళామన్నమాట. నిసర్గధామలో అసలుకండి అంటే మ్యాక్సిమమ్ జూస్లో కానీ ఎక్కడైనా కానీ యానిమల్స్ని టచ్ చేయలేరు కదా. బట్ నిసర్గధామలో యానిమల్స్కి మనం టచ్ చేయాలి అంటే మన మీద ఇలా అలా హ్యాండ్ మీద కానీ స్నేక్స్ ఈవెన్ నించో పెడతారనమాట. అండ్ అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యానిమల్స్ని చూడడం వేరు, వాటిని టచ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా. కానీ మా గ్యాంగ్లో అందరికీ భయం అనమాట. సో ఎవరు టచ్ చేయలేదు. అండ్ ఓన్లీ అంటే కొన్ని ప్యారెట్స్ని ఒకటే అలా చేతి మీద నించోబెట్టుకున్నాము. ఇది ఆస్ట్రిచ్ అనమాట. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎలా అంటే సెక్షన్స్ పెట్టారనమాట. ఇలా బర్డ్స్కి సపరేట్ సెక్షన్, నెక్స్ట్ స్నేక్స్కి సపరేట్ సెక్షన్, అలా మంచిగా పెట్టారు. చూసారా కలర్ఫుల్ బర్డ్స్ అలా చేతి మీద. అసలు ఫీలే వేరనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా అట్లీస్ట్ మీరు మైసూర్ నియర్ బై ప్లేసెస్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇలా నిసర్గధామకి వెళ్ళడానికి చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నిసర్గధామకి ఎంట్రన్స్ ఫీజు 50 రూపీస్ ఏమో. మేము 6 మెంబర్స్ ఉండడం వల్ల మాకు 300 బడ్జెట్ అయ్యిందన్నమాట. సో ఫైనలీ అది చూసుకొని మేము కుశల్ నగర్లో స్టే చేసాము. సో స్టే నేనేమి వీడియో ఏం తీయలేదు. అండ్ అలా కుశల్ నగర్ నుంచి మళ్ళీ మార్నింగ్ రాజా సీట్కి బయలుదేరామన్నమాట. ఇది రాజా సీట్కి కూడా దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉందండి. అది కూడా నేను ఖచ్చితంగా ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. పర్ పర్సన్ 20 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. సో రాజా సీట్ నుంచి కూడా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో కాకపోతే మనం వితిన్ 1 డేలో ఇవన్నీ కవర్ చేయాలంటే కుదరదు. సో పక్క మనకి అట్లీస్ట్ ఒక 3 డేస్ మనం అక్కడ ఉండడానికి అండ్ 1 డే మనం ట్రావెల్కి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మేము మార్నింగ్ రాజా సీట్ నుంచి నెక్స్ట్ మండల్పట్టికి బయలుదేరుతున్నాం అనమాట. సో ఇది వే టు మండల్పట్టి. సో వెళ్తున్నాం అనమాట. నిజంగా రోడ్స్ అయితే అస్సలు బాగుండవండి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళు అసలుకి ఇక్కడ ట్రావెల్ చేయకూడదు. అంటే ఇట్స్ లైక్ ట్రెక్కింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. నార్మల్గా ఉండే ఉమెన్స్ అయితే రావచ్చు. సో బీ కేర్ఫుల్. అండ్ ఇప్పుడు మేము మండల్పట్టికి బయలుదేరుతున్నాము. సో ఇది వే టు మండల్పట్టి అనమాట. మీకు ఖచ్చితంగా నేను రోడ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను చూడండి. ఇలా రోడ్స్ ఉంటాయి. అసలు ఈవెన్ కార్స్ మూవ్ అవ్వలేవు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. సో మేమైతే మిడిల్ ఆఫ్ ద మండల్పట్టి వరకు అంటే హిల్ వరకు మేము కార్లోనే వెళ్ళాము. మరి ఇంకా కార్ అసలు మూవ్ అవ్వకపోయేసరికి ఒక జీప్ని మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. ఇది వే టు మండల్పట్టి అంటే హిల్ ఇంకా ఆల్మోస్ట్ ఎక్కాము. ఇలా ఈ వ్యూకి వచ్చేటప్పుడు మధ్యలో దారిలో ఆ ఫోటో దిగాను అనమాట. అస్సలు ఎలా ఉంది అని మీరు అడిగితే మాకు
ఇట్స్ హెవెన్ అని చెప్పవచ్చు, అంత బాగుంటుంది. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే పక్కా ఒక 3-4 డేస్ అక్కడే మీరు స్పెండ్ చేయాలన్నమాట. సో ఇది మరి మేము మండలపట్టి నుంచి రిటర్న్కి వచ్చినప్పుడు ప్లేస్ అనమాట. ఆఫ్టర్ మండలపట్టి మేము ఏం చేసామంటే తలకావేరికి వెళ్ళామన్నమాట. తలకావేరి అండి అసలుకు ఒక 2 మీటర్స్ 1 మీటర్ డిస్టెన్స్లో ఎవరున్నారా అనేది కనపడదు అసలుకు. అండ్ చుట్టూ క్లైమేట్ చూసారా ఎంత బాగుందంటే, కార్ ఆపి ఇంకా ఒక 2 to 5 మినిట్స్ ఇక్కడే ఉండి నేచర్ని ఆస్వాదిద్దామా అన్నట్టు ఉందన్నమాట. నిజంగా నేనేమి ఇది వచ్చినప్పుడే అన్నట్టు తీయలేదు, మొత్తం అక్కడ మేము తలకావేరికి వెళ్ళే దారంతా అలానే ఉంది. అండ్ కొంచెం టెంపుల్కి వెళ్ళే డిస్టెన్స్లో ఇలా ఏదో ఉంటే క్యాప్చర్ చేశాను. సో ఇది మండలపట్టికి దిగేటప్పుడు ఇది వ్యూ కనపడింటే ఇంకా కార్ ఆపి ఆగలేక ఇలా క్యాప్చర్ చేశాను అనమాట. నిజంగా వెళ్తే మాత్రం కార్లో వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్కి తెలిసిన అతను ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇక్కడ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగా నాకు ఖచ్చితంగా యాడ్ చేస్తాను చూడండి. అండ్ కూర్గింగ్ వదిలి పెడతాము అనగా ఇలా వాళ్ళతో కొంచెంసేపు చిల్ అయ్యి, ఇది మేము మా రూమ్ స్టే అనమాట. ఐ మీన్ మండలపట్టి దగ్గర నియర్ బై డిస్టెన్స్. మా ఫ్రెండ్స్తో అలా సరదాగా ఫోటో దిగాను నిజంగా. సో ఇది తలకావేరి చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది తలకావేరి, కావేరీ నది అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడేనంటండి కావేరీ నది. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ప్లేస్ చూడదగిన ప్లేసే. ఖచ్చితంగా ఒక 3-4 డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి, పక్కా ఐఎమ్ షూర్ దట్ యూ విల్ ఎంజాయ్. ఇంకా ఈ ట్రిప్ గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు ఈ ఒక లాంగ్ వీడియో నేను ఎడిట్ చేసి పెట్టడానికి నాకు మ్యాక్సిమమ్ ఒక 4 hours అన్న పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.